హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్ జ్యోతి స్పార్కిల్ అండి. ఈరోజు ఒక న్యాచురల్ బ్లాగ్ చెప్పాను కదా, మాకు అక్టోబర్ 2న పోలాల అమావాస్య పూజ ఉందని. అండ్ నెక్స్ట్ గాంధీ జయంతి రెండు కూడా ఒకే రోజు వచ్చాయి. సో ఈరోజు నేను మార్నింగే లేచి అరౌండ్ 6 కల్లా స్నానం అయిపోయింది. నిత్య దీపారాధన కూడా అయిపోయిందండి. ఇదిగోండి ఇలా బయట ఉల్లితో వాటర్ పెట్టేశాక ఇలా ఇంటికి వచ్చి దీపం పెట్టేశాను, నార్మల్ దీపం. ఇంకా తులసమ్మ వారి దగ్గర కూడా ఇలా జస్ట్ ధూప్ స్టిక్ అగరబత్తులు వెలిగించుకున్నాను. సూర్య నమస్కారం చేసుకొని ఇంకా వంట స్టార్ట్ చేసుకోవాలి. ముందుగా అయితే కొంచెం టీ పెట్టుకున్నానండి. టీ తాగేశాక మా వారి కోసం అలాగే చోటీ కోసం కొంచెం ఉప్మా చేశానండి. అది నేను రికార్డ్ చేయలేదు. వాళ్ళ బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ అయ్యి అక్కడికి ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ రెస్ట్ తీసుకున్నాక పూజ కోసం ముందుగా మేము ఇలా 7 రకాలు కానీ 9 రకాలు కానీ కాయగూరలు అన్నిటితో ఒక రకమైన కలగూర వండుతామండి. దానికోసం అదిగోండి అలా కాయగూరలన్నీ కూడా కట్ చేసి పక్కన పెట్టుకున్నాను. వాటి కోసం కావాల్సిన మసాలా దినుసులు కూడా కొంచెం మిక్సీ పట్టి సైడ్కి అలా ఉంచుకున్నాను. మేమేంటంటే ఈ పూజల కోసం ఈ మట్టి పాత్రల్లోనే వండాలన్నమాట. సో నేను ఇవి ఆన్లైన్లో అమెజాన్లో తెప్పించుకున్నాను. 3 పాట్స్ వచ్చాయి, చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి. మనం ఇవి వన్సే కాకుండా చాలాసార్లు వాడుకోవచ్చు. నేనైతే చెప్పాను కదండి మొన్న కిచెన్ టూర్లో, నేను పూజల కోసమే సెపరేట్గా వీటిని వాడతాను, మళ్ళీ క్లీన్ చేసేసి ఉంచేస్తాను. వీటి కోసం చెక్క గరిటెలు కూడా సేమ్ అలాగే ఆన్లైన్లోనే తెప్పించుకున్నాను. చాలా స్ట్రాంగ్గా ఉంటాయండి. మీరు ఎవరైనా ఈ టెర్రకోట మట్టి పాత్రలని చెప్తే కనుక అమెజాన్లో అవైలబుల్ ఉన్నాయి, చాలా బాగున్నాయి. సో అలా ముందు ఈ బాండీలో కలగూర వండేద్దామని ముందు ప్లాన్ చేసుకున్నాను. సేమ్ ఈ కలగూర ప్రాసెస్ నార్మల్ మన కర్రీస్ వండుకున్నట్టుగానండి. ఆయిల్ వేసినాక పోపు దినుసులు వేసి ఆనియన్స్, పచ్చిమిర్చి అలాగే కొంచెం కరివేపాకు వేసుకుంటాము. ఈ ఆనియన్స్ అవన్నీ బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చేసినాక ఇదిగోండి ఇలా చిన్న మిక్సీ జార్లో మసాలా అంతా వేసుకున్నాను. మసాలా దినుసులు అండ్ ఆనియను, అల్లము, వెల్లుల్లి, ఆ మసాలా పేస్ట్ ముద్దని ఆ పోపులో వేసేస్తాము. ఈ మసాలా అంతా ఆయిల్లో బాగా కలిగిపెట్టి బాగా వేపాలండి. దీనివంటే ఆయిల్ అంతా పైకి తేలే వరకు బాగా వేయించుకోవాలి. ఆ నెక్స్ట్ ఇలా కాయగూరలను కూడా అదే బాండ్లీలో వేసేస్తాము. నెక్స్ట్ ఆ కూరగాయలకు సరిపడా సాల్ట్, కారం, పసుపు వేసుకోవాలి. ఆల్రెడీ మనం మిర్చి వేసాం కాబట్టి కారం కొంచెం చూసుకొని వేసుకోండి. అన్నీ కూడా అంచనా ప్రకారం వేసుకోవడమేనండి, ఎందుకంటే ఉపవాసంలో ఉంటాము, నెక్స్ట్ దేవుడికి పెట్టేది కాబట్టి ఇది మనం టేస్ట్ చేయకూడదు. సో దీన్ని ఒక లిడ్తో కవర్ చేసేసాను. నెక్స్ట్ వరిపిండి మనకు కావాలి, అంటే తడి బియ్యం మనం మిక్సీ పట్టుకోవాలన్నమాట. మిల్లుకి ఇవ్వచ్చు, బట్ నేను బయటికి ఇవ్వలేదండి, ఇంట్లోనే చేసుకున్నాను. అది పిండి రెడీ చేసుకున్నాక ఇంకొకసారి కూరని బాగా కలిపేసుకొని కొంచెం వాటర్ వేసుకోవాలి. నేను ఒక మగ్గు వాటర్ అయితే వేసాను, వేసి మళ్ళీ లిడ్తో క్లోజ్ చేసేయడమేనండి. కర్రీ ప్రాసెస్ అయితే హాఫ్ అయినట్టే కదా. నెక్స్ట్ ఒక ప్రసాదంగా స్వీట్ ఐటెం ఒకటి ఆర్దే అంటాము, అది రెడీ చేసుకోవాలన్నమాట. దానికోసం ఇంకొక పాత్రను పెట్టుకున్నాను. ఇది ఇంట్లో తయారు చేసుకున్న నెయ్యి. సో పూజ కోసం కాబట్టి ఇది వాడాను. ఇది కొంచెం ఒక 3-4 టేబుల్ స్పూన్స్ పడుతుందండి. నెయ్యి బాగా కాగినాక వాటిలో కొబ్బరి ముక్కలు వేసుకుంటాము. ఆ నేతిలో ఈ కొబ్బరి ముక్కలు గోల్డెన్ బ్రౌన్ కలర్లో వరకు బాగా వేయించుకోవాలి. ఆ కొబ్బరి ముక్కలు వేగుతున్నంతలో కర్రీలో టమాటా వేసుకోవాలి కదండి. సో కొంచెం ఒక 3 టమాటాస్ వరకు కట్ చేసుకొని కర్రీలో వేసుకున్నాను. వేసుకున్నాక కొంచెం పైన కొంచెం కలిపెట్టుకొని మళ్ళీ లిడ్తో క్లోజ్ చేసేయాలి. దానికి తర్వాత సరిపడా కారం ఒక 2-3 స్పూన్స్ వేయాలండి. కారం ఎక్కువ ముక్కలు కాబట్టి బాగా కారం పడుతుంది. కారం వేసుకున్నాక ఇంకోసారి కలిపి పెట్టుకున్నాను. ఆ నేతిలో కొబ్బరి ముక్కలు బాగా వేగినాక అదే బాండీలో బెల్లం ఇలా తురుము చేసుకొని అది వేసుకోవాలండి. ఇది నేను
హాఫ్ కిలో బెల్లం వేసుకున్నాను తురిమేసి. అలా బాండిని ఒక 10 మినిట్స్ ఉంచేయాలండి సిమ్లో ఉంచేసినాక ఒక మగ్గుడు వాటర్ వేసాను. అలా కాగే వరకు ఆ బెల్లం అంటే ఒక మరీ థిక్గా కాదు, పాకం వచ్చే వరకు మీడియం పాకం ఒక వచ్చే వరకు అలా ఉంచేయాలి. ఇలాగా కర్రీ రెడీ అయిందో లేదో చూసుకున్నాను. కొంచెం కలర్ వైజ్గా చూస్తే కారం కొంచెం తక్కువ అనిపించింది. సో కొంచెం కారం వేసుకున్నాను. కారం వేసాక మళ్ళీ లిడ్ క్లోజ్ చేసి సిమ్లో ఉంచానండి. మనం ఇలా బెల్లం వేసుకున్నాం కదా, అది కొంచెం థిక్గా అయినట్టుగా అనిపించింది. అందులో ఈ విధంగా మనం ముందు చేసుకున్న బియ్యం పిండి ఉంటుంది కదా, అది కొంచెంగా వేసుకుంటూ కలుపుకోవాలి. నాకైతే ఒక పెద్ద టీ గ్లాస్తో 3 గ్లాసెస్ ఆఫ్ రైస్ ఫ్లోర్ చేసుకున్నాను నేను. అలా కొంచెంగా వేసుకుంటూ కలుపుతూ ఉండాలండి. మా వారే హెల్ప్ చేస్తుండేవాళ్ళు, కాకపోతే చిన్న వైరల్ ఫీవర్ వల్ల అతను వంటలోకి రాలేకపోయారు. సో నేనే వేసుకుంటూ కలుపుకుంటూ ఇదిగో కొంచెం చిక్కగా వచ్చే వరకు ఇలా చేసుకున్నాను. మా అత్తమ్మ వాళ్ళైతే ఇంకా ఎక్కువ పిండి వేస్తారండి. ఎలా అంటే మన చేతితో ఇలా తాకితే మన చేతికి అంటనంత తిక్గా చేస్తారు. గాంధీ పుట్టిన దేశం, రఘురాముడు ఏలిన రాజ్యం, ఇది సమతకు మమతకు సంకేతం, ఇది సమతకు మమతకు సంకేతం. గాంధీ పుట్టిన దేశం, రఘురాముడు ఏలిన రాజ్యం, ఇది సమతకు మమతకు సంకేతం, ఇది సమతకు మమతకు సంకేతం. రఘుపతి రాఘవ రాజారాం, పతిత పావన సీతారాం, ఈశ్వర అల్లాహ్ तेरे नाम, सबको सन्मति दे भगवान. Wish you all happy Gandhi Jayanti. మార్నింగ్ వంట అంతా కంప్లీట్ అయిపోయినాక పూజ కూడా అంతా రెడీ చేసాం కదా, వంట సామాగ్రి అంతాను. సో మధ్యాహ్నం మా పాప గాంధీ జయంతి సందర్భంగా చిన్న సాంగ్ పాడితేను అది షూట్ చేశాను, షార్ట్స్లో కూడా పెట్టాను, ఒకసారి చెక్ చేయండి. నెక్స్ట్ ఇంకా వాళ్ళిద్దరు భోజనాలు అయిపోయినాక అరౌండ్ 3 కల్లా మళ్ళీ పూజ కోసం అన్నీ ఇలా సెట్ చేసుకున్నానండి దేవుడి దగ్గర. ఇదిగోండి ఇలా బ్యాక్ డ్రాప్ అంటే ఏమంటారు వాల్ పేపర్ ఒకటి పెట్టాను. ఇది మీషోలో తీసుకున్నాను, గత 2 మంత్స్ బ్యాక్ తీసుకున్నాను. ఈరోజు వాడితే బాగుంటుంది కదా అని ఇలా గోడకు స్టిక్ చేశాను. చేసేసినాక ఇలా గౌరమ్మ తల్లిని పెట్టాము. నెక్స్ట్ ఇలా సన్ని పూజ ఉంటుందండి మాకు. సో సన్ని పైన అలా 7 రకాల ఫ్లవర్స్ ఆకుచక్క పెట్టాను. నెక్స్ట్ ఏమో ఒక ప్లేట్లో ఒక ట్రేలో 7 ఆకుల్లో ఇలా మనం ఇంతకుముందు తీసుకున్నట్టు ప్రసాదాలు ఉన్నాయి కదా, అవి కూడా 7 పెట్టి అలా ఫ్రంట్ పెట్టానండి. నెక్స్ట్ దీపం పెట్టుకున్నాను. ఇప్పుడు మనం ఎందులోనైతే వండామో ఆ పాత్రలతో సహా అలా దేవుడు పక్కన పెట్టాలన్నమాట. సో దానికోసం కింద కొంచెం బియ్యం వేసుకొని ఆ పాత్రలను తెచ్చి ఇక్కడ పెట్టాలి. సో ఆ పాత్రల్ని అందించేయమని మా వారికి చెప్తున్నాను అనమాట. సో అతని హెల్ప్తో ఒక్కొక్కటి అక్కడ పెట్టేస్తున్నాను. ఇదిగోండి ఇలా అయితే మొత్తం పూజ అంతా ఇలా అరేంజ్ చేసుకున్నాను. ఓవరాల్గా అన్నింటికీ బొట్లు పెట్టేసి దీపాలు వెలిగించుకొని పాత్రలన్నీ కూడా అక్కడ పెట్టేశాను. ఇంకా ధూప్ స్టిక్ అగరబత్తులు వెలిగించేసి కథ స్టార్ట్ చేయడమేనండి. ఇంకా ఫ్లవర్ డెకరేషన్ స్టార్ట్ చేశాను. అదిగోండి అలా చుట్టూ పారిజాతం పూలతో డెకరేట్ చేసి ఆ సన్ని పైన అలాగే గౌరమ్మ తల్లికి మొత్తం కూడా అలా ఫ్లవర్స్ పెట్టేశాను. ఆ కథ పుస్తకం కూడాను బొట్టు పెట్టేసి అలా పక్కనే పెట్టానండి. సో ఇంకా పూజ స్టార్ట్ చేయడమే. మా వారి కోసం వెయిటింగ్. తను వస్తే కథ చదివేస్తే ఇంకా నిర్విఘ్నంగా ఈ పూజ అయితే కంప్లీట్ అయిపోయినట్టేనండి. సో పూజ అంతా అయిపోయింది. నేను అది ఇంకా వీడియో షూట్ చేయలేదు. నెక్స్ట్ లాస్ట్లో హారతి ఇచ్చేసినాక మా పాపతో ఒకసారి దేవుడికి దండం పెట్టించుకొని ఐగిరి నందిని స్తోత్రం అయితే చదివించేశాను. ఇదిగోండి హారతి కూడా అయిపోయింది. సో సక్సెస్ఫుల్గా ఈరోజు పూజ అయితే బాగా చేసుకున్నామండి. నాకు చాలా సాటిస్ఫాక్షన్ అనిపించింది. ఇదిగో లాస్ట్లో ఐగిరి నందిని పాడుతుంది సాత్వి. కాకపోతే తనకి గొంతు కొంచెం బాగాలేదండి, బాగా దగ్గుంది. అందువల్ల థ్రోట్ కొంచెం ఆ వాయిస్ సరిగ్గా రావట్లేదు. అందువల్ల జస్ట్
వాయిస్ ఓవర్ ఇచ్చేస్తున్నాను. సో మా పూజ అయితే ఇలా జరిగిందండి. పూజ అయిపోయినాక అరౌండ్ 6:30 ఇలా అయ్యింది. సో కొంచెం ప్రసాదం తినేసినాక షాత్వి ఇదిగోండి చిన్న డ్రాయింగ్ వేస్తుంది. తనంతట తానే యూట్యూబ్లో చూసుకుంటూ వేసిందనమాట. చాలా బాగా వచ్చింది. మీరు కూడా చూడండి. ఫైనల్ ఎలా వచ్చింది అనేది మీకు పెడతాను. ఇదిగోండి డ్రాయింగ్ అయితే కంప్లీట్ చేసింది. నెక్స్ట్ దానికి కలర్ వేస్తుంది అనమాట. శారీ చూసారా, ఫుల్ హెవీ వర్క్, చాలా కాస్ట్లీ శారీయే కట్టిందండి అమ్మాయికి. చూడండి ఇప్పుడు కలర్ వేస్తుంది. కలర్ వేసి నడుము నొప్పి వచ్చిందంట, పడుకొని మరీ వేసేస్తుందండి. పింక్ కలర్ శారీ కట్టింది, చాలా బాగుంది. తన డ్రాయింగ్ అయితే కంప్లీట్ అయిందండి. కింద ఆర్ట్ బై సాత్విక అని రాస్తుంది. ఇదిగోండి, ఎందుకంటే నా రియల్ నేమ్ సాత్విక కాబట్టి. అదే చూసారు కదా సాత్వి గొంతు ఏ రేంజ్లో పాడైందో. ఓకే, ఇంతటితో ఈ వ్లాగ్ క్లోజ్ చేస్తున్నానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.